ఇవాళ ఆందోళన నర్సాపూర్లో జరిగే పార్లమెంటరీ నియోజకవర్గ సభలకు సర్వం సన్నద్దమైంది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2 సభలకు జనం భారీగా తరలి రానుండడంతో వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ ఆందోళనలో జరగనుంది. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, సీఎం సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో అప్డేట్స్. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని అల్లాదుర్గా పరిసర ప్రాంతాలు నిర్వహిస్తున్న ఈ సభకు విశేష స్పందన లభిస్తుంది. దేశ రాజకీయ చరిత్రలో ఈ సభ ఒక కలికితురాయిగా నిలవబోతుంది. దేశ రాజకీయ భవిష్యత్తును కూడా మారబోతుంది. ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభకు పాల్గొనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పాటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అభ్యర్థులు వారితో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ పాటికే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు తెలంగాణ పార్టీ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. తమ ఇంటి పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని ఈ పార్టీ గ్రామాలు తీర్మానం చేయడం జరిగింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన 4 నియోజకవర్గాలు, అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డికి సంబంధించిన 3 నియోజకవర్గాలు, దాదాపుగా 7 నియోజకవర్గాలు కూడా ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొన్న నేపథ్యంలో 15 రోజుల నుంచి విస్తృతమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. వృద్ధులను, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. అదేవిధంగా సభకు కూడా అనేక ఏర్పాట్లని చెప్పవచ్చు. సభని జయప్రదం చేసేందుకు ఈ పాటికే టీఆర్ఎస్ శ్రేణులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మనతో పాటు టీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారు ఉన్నారు. పాటిల్ గారు, చెప్పండి, సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు? సభకు సంబంధించిన ఏ విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడిని వచ్చి ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు? ఈ సభ ప్రాధాన్యత ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటిగా రెండోసారి ఆశ్రయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతకుముందు కూడా ఇటువంటి సభలు అయినాయి, కానీ ఇది పెద్ద సభ. ఇక్కడ 2 lakhs పైన ఇక్కడ జనం వచ్చేది ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా జనం ఇక్కడ వస్తారు. ఇప్పుడు 4 o'clock మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సౌకర్యాలు చూసుకున్నాం. ఇక్కడ పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, హెలిప్యాడ్ అరేంజ్మెంట్స్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ మొత్తం చూసుకున్నాం. తప్పకుండా మంచి సభ జరుగుతుంది మీకు చెప్తున్నాం. అట్లానే గత 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేనిఫెస్టో లేని కూడా వేరే పని చేసుకున్నాం. అందుకోసానికి ఒక విశ్వాసం మా మీద, మా పార్టీ మీద, సీఎం గారి మీద ఉంది. అప్పుడే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వేరే వాళ్ళు వేరే మేనిఫెస్టో పెట్టుకుంటే కూడా వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుని మాకు ఓటేసి ఇంకొక పరి మా ఎమ్మెల్యే గెలిపించారు. మాకు ఇంకా గవర్నమెంట్లో వచ్చినాం. అట్లానే కేంద్రంలో అంటే ఇంతకుముందు 11 ఎంపీలు ఉంటే మేము అప్పుడు బైఫర్గేషన్లో ఏదో ఉండే, అందుకోసం కొట్లాడినాం. అట్లా జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్స్లో కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, పాస్పోర్ట్ ఆఫీసులు కానీ, బయాన్ స్టీల్ ప్లాంట్ కానీ, ఎయిమ్స్ కానీ, లేకుంటే హైకోర్టు కానీ, ఇటువంటి వేరే పని చేసుకున్నాం. ఇంకా రాబో రోజుల్లో కూడా మంచి పని చేయాలంటే అక్కడ మెంబర్ పార్లమెంట్ ఉండాలి. అందుకోసం రాబో రోజుల్లో 16 మెంబర్ పార్లమెంట్ వస్తే తప్పకుండా ఇంతకున్న మంచి పని చేసుకొని స్టేట్ కోసం కొట్లాడతాం. ఇంకా తొందరగా సబ్జెక్ట్ అంటే మధ్య కాళేశ్వరంకు జాతీయ హోదా కావాలి. జాతీయ హోదా కావాలి అంటే సెంట్రల్ ఒక పార్టిసిపేషన్ ఉండాలి. తప్పకుండా ఇప్పుడు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్కు కానీ, ఎన్డీఏ గవర్నమెంట్కు కానీ ఇద్దరు కూడా మెజారిటీ లేదు. థర్డ్ ఫెడరల్ ఫ్రంట్తో లేకుంటే రీజనల్ పార్టీతో గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్లో మా సీఎం గారిది కీలకమైన రోల్ ఉంటుంది. తప్పకుండా మా సీఎం గారు కూడా ఈ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ ఉంటారని అనుకుంటున్నాం. అనేక సమస్యలపైన ఈ పాటికే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించే వైపు నడిచారు. ఈ నేపథ్యంలో 16 ఎంపీలు సీట్లు గెలవడం వల్ల ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నారు? పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్లో
యూపీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ రా ఛాన్సెస్ లేవు. అందుకోసానికి ఫెడరల్ ఫ్రంట్తో మరి మా టీఆర్ఎస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఎస్పీ బీఎస్పీ కానీ వేరే వారి పార్టీతో కలిసిన తర్వాత ఒక థర్డ్ ఫ్రంట్ ఫార్మేషన్ చేసి అది గవర్నమెంట్లో ఛాన్సెస్ ఉన్నాయి. మరి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మరి ఫండ్స్ కూడా ఎక్కడ తీసుకురావచ్చు. ఎంపీ కూడా ఉంటే అది కూడా పవర్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు కూడా డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం. మనతో పాటు కొంతమంది జాగృతి నాయకులు ఉన్నారు. సభ పర్యవేక్షించడం జరుగుతుంది. సభకు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు, ఈ పాటికే సుదూర ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరినట్లుగా అందుతుంది సమాచారం. వారు ఎప్పటిలోగా ఈ పరిసర ప్రాంతాలకు రాబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కారు కేసీఆర్ 16 దేశంలో సర్కారు నిదానంతో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గంలో అల్లాదురు కేంద్రంలో ఈరోజు సభ నిర్వహించబోతా ఉన్నాం. సుమారు దీనికి 2 లక్షల మంది హాజరవుతారు. అందులో ఆందోళన నుంచే సుమారు 70,000 మంది జనాలు కదులుతూ ఉన్నారు. ఒక్క యువతనే 15,000 బైక్ ర్యాలీతో వస్తూ ఉన్నారు. సుమారు 30,000 మంది యువత 15,000 బైకులతో వస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా ఈరోజు సభ జరగబోతా ఉంది. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా దారి పొడుగున వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, బటర్ మిల్క్ ప్యాకెట్లు కానివ్వండి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 4 పార్కింగ్లు ఇచ్చామండి. ఈ సభకు 4 పార్కింగ్లు ఇచ్చి ఎక్కడి వారికి అక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి డివైడ్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా 4 పార్కింగ్లు ఇచ్చి అక్కడ పార్కింగ్లో వాటర్ ప్యాకెట్స్ అరేంజ్ చేసినాము, బటర్ మిల్క్ అరేంజ్ చేసినాము. అదేవిధంగా ఎక్కడ గ్యాలరీలలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని దారులు కూడల్లో కూడా మా వాలంటీర్స్ పనిచేస్తూ ఉన్నారు. జాగృతి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థి విభాగము, యువత విభాగం అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు యువత అందరూ కూడా కేసీఆర్ గారికి అట్రాక్ట్ అయి ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు యువత అందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు, మా కేసీఆర్తోనే ఉపాధి దొరుకుతుంది, మా కేసీఆర్తోనే మాకు ఉద్యోగాలు వస్తాయని ఒక గట్టి దృక్పథంతో యువత ఉన్నారు. కాబట్టి యువత ఈ ఎలక్షన్లలో వాళ్ళు గట్టి పాత్ర పోషించబోతా ఉన్నారు. ఈరోజు దానికి తాత్కారం ఏమిటంటే ఈరోజు 15,000 బైకులతోటి స్వచ్ఛందంగా అంటే సుమారు 30,000 మంది స్వచ్ఛంగా సభకు తరలి వస్తూ ఉన్నారు యువత. మాకు ఇంకా చెప్పలేదు, మాకు ఇంకా చెప్తే మేము ఇంకా వస్తువులమన్నా ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే ఈరోజు ఈ సభను చూస్తూ ఉంటే ఒక చారిత్రాత్మక సభ నిర్వహించబోతా ఉన్నాం. ఆందోళన నియోజకవర్గంలో సెకండ్ సారి ప్రభుత్వం వచ్చినాక మొదటిసారి మాకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ఆయనకు అంకితం చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్రహ్మాండంగా సభ నిర్వహించి కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వబోతా ఉన్నాం. మా ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారి ఆధ్వర్యంలో సభ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సుమారు 1000 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సభకు బాణుడు కూడా సహకరించారని చెప్పొచ్చు. వాతావరణం పూర్తిగా చల్లబడింది. జైరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఆందోళన నియోజకవర్గంలో వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. వాతావరణం పూర్తిగా చల్లబడడం జరిగింది. సభకు బాణుడు కూడా సహకరించిందని చెప్పవచ్చు. మొత్తానికి సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సభ ఆవశ్యకత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి దేశంలో టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోబోతుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు దేశ చరిత్రలో ఈ సభ చిరునామాగా నిలవబోతుంది. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే ప్రసంగం పట్ల యావత్ తెలంగాణ సమాజంతో పాటు దేశం కూడా చర్చించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సభను జయప్రదం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సంసిద్ధమైనని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ గారు సభస్థలికి రాబోతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. ఓటు స్టూడియో.